ఒకటే కూర రోజు మొత్తం తినాలంటే మనసుకి ఇష్టపడదు కదా. మనకి 2, 3 కూరలు చేసుకుంటే అయిపోయేంత పెద్ద కుటుంబం ఇప్పుడు లేదు. అందుకనేసి మటక్కాయ తాలింపుని 2 రకాలుగా చేసిన. మధ్యాహ్నం అయితే రైస్ లోకి, రాత్రికి చపాతీలోకి సరిపోయేటట్టుగా. ఏం లేదు, అందరికీ తెలిసినట్టే ఈ మటక్కాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి చాపర్ లో వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఆయిల్ పెట్టి తిరువాత వేసి ఈ మటకాయలు దంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మిక్సీలో వేసుకున్నాను, ఆయన కూడా బాగానే ఉంటది. దీన్ని మొత్తం పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గించుకుంటే మనకి ఇది రైస్ లోకి చాలా బాగుంటది. ఇందులో ఏ మసాలాలు ఏమీ ఉండవు, కేవలం మటకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, ఆయిల్, ఇంకా కొంచెం తిరువాత అంటే కరివేపాకు, తిరువాత గింజలు, అంతే. ఇది రైస్ లోకి చాలా బాగుంటది, మటకాయ తాలింపు లేదా మటకాయ కారము. నైట్ చపాతీలోకి ఈ మటకాయ తాలింపులోనే ఒక 2 ఎగ్స్ కొట్టేసుకున్నాము అనుకోండి, కర్రీ రూపమే మారిపోతుంది, మనకి వేరే కర్రీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి, నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.